ప్రస్తుత పరిస్థితుల్లో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ తన బలాన్ని నిరూపించుకుంటామంటుంది. 175కు 175 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అసలుకి ఇక్కడ చంద్రబాబు మోసపు హామీలతోనే అధికారంలోకి వచ్చారు. ఈసారి ప్రజలు నమ్మరు, మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? చూడండి, ఈ విషయము ఎన్నికల ప్రచారంలో మాట్లాడేది వేరు, ఎన్నికల ముందు మాట్లాడేది వేరు. ఎన్నికలకు వెళ్ళే టైంలో రూలింగ్ పార్టీ విధి విధానాలపైన చర్చ అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి టైం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం అవతల పార్టీ 175 వస్తుంది, ఇది వైసీపీ ఆల్రెడీ చాలా మంది నాయకులు అంటున్నారు అనమాట. అంటే జగన్ గారు మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నారు, 175 స్థానాలు మావే, కుప్పంలో కూడా గెలవబోతున్నాం అంటున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి నేను ఒక ప్రశ్న వేస్తే రేపు రవీంద్రనాథ్ గెలుస్తారేమో ఒక మాట అడగండి. 175 గెలిచే వ్యక్తి గెలుస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి గారి బావమరిది జగన్మోహన్ రెడ్డి మేనమామ గెలవలేరంటారా? 175 వస్తుందని చెప్తున్నాడు కదా. లాస్ట్ టైం ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎంత వస్తుంది తను చెప్పండి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మీరు నాతో మాట్లాడండి, నేను చెప్తా దానికి సమాధానం. రవీంద్రనాథ్ రెడ్డి గారు గెలవలేరంటారు ఈసారి? అట్లా కాదండి, నేనేమంటున్నా అంటే మనిషి ఆవేశపూరితంగా గర్వంగా ఒక రకంగా అహంభావంతో మాట్లాడేది వేరు, ప్రజల్లో వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించి మాట్లాడేది వేరు. 175 గెలుస్తాము అని చెప్పేవానికి అవగాహన లేదని చెప్తా. 0 లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిందంటే డివిజన్ చేసి పడిపోయింది. వై చంద్రబాబు గారు ఎందుకు పడిపోతారు? పడిపోరు. ఇప్పుడు 2 పార్టీలకే పోటీ, వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం. 0 లెవెల్లో తెలుగుదేశం పార్టీ పడిపోతుంది అని చెప్పడంలోనే రవీంద్రారెడ్డి గారి మనసు ఎటువంటిది, బుద్ధి ఎటువంటిదో బయటపడుతుంది. కాబట్టి ఇట్లా మాట్లాడకూడదు. స్టేచర్కు వయసుకు తగిన మాటలు కాదు. ఆయన కూడా మెంబర్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగానైనా రాణించగలదనే నమ్మకం మీకుందా? నాకైతే ఇంకొక 5-10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేదండి. నేను ముందుగా కూడా మీ టీవీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పినాను, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నాయకత్వం మీదనే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. మనకు అక్కడ దేశంలోనే గౌరవమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి ఆలోచనాపూరితంగా జాతీయ పార్టీని నిలబెట్టి నడిపించగలిగిన సత్తా కలిగినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నప్పుడే ఒక స్పందన వస్తుంది. అటువంటి నాయకులు రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత చాలా చిన్న చూపుతో వాళ్ళ అంచనాలకు వాళ్ళ ఆలోచనలు దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నిర్ణయం తీసుకుని ప్రజల యొక్క మనస్సును వాళ్ళు 2014 ఎలక్షన్స్లో చవిచూచారు. జీరో అట్లాదప్పుడు 2019లో మళ్ళీ 1-2 వస్తాయి అనుకోవడము ఆశాజనకం. అది అయ్యే పని కాదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇక్కడ 2019 ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది కూడా చాలా మంది ఆలోచించి చెప్తున్నారు. అంటే దాని మీద ఏమంటారు? నేను చెప్తున్నా, అప్పుడు సంకేతాలు ఏ విధంగా పోతాయంటారు? సంకేతాలు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి చేరినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబము జగన్ రెడ్డి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటైనప్పుడు కొన్ని సీట్లు వస్తాయి, రావని కాదు. అంత మాత్రాన మెజార్టీ వస్తుందంటే నేను నమ్మను. మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేను మెజార్టీ రాదు అని ఎందుకంటున్నా, రాజశేఖర రెడ్డి తనయునిగా వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ప్రజలు ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు ఎట్లా ఓడిపోయినాడబ్బా అని. మరి ప్రజలు తీర్పు ఎట్లొచ్చింది? ఒక సీనియర్ నాయకుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి సమర్థుడు అని చెప్పే చంద్రబాబు గారికి ఓటేశారు. చంద్రబాబు గారు లేనిపోయినటువంటి వాగ్దానాలన్నీ ఇచ్చాడు, అందువల్ల ఓటేసినారు. ఇప్పుడు తెలుస్తుంది ఎలక్షన్లో వస్తే అని. ఆర్థిక లోటు ఉంది, దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఎన్నికల్లో ఎవరైనా చెప్తారు నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఖచ్చితంగా చెప్తారు. ఆయన డ్వాక్రా మహిళలకు
మంత్లీ రెమ్యునరేషన్ పెంచారు. తర్వాత రైతులకు 50,000 ఉండేవాళ్ళకి చాలామంది క్లియర్ అయిపోయింది. 1 lakh ఉండేవాళ్ళకు కూడా తను క్లియర్ చేసినాడు. సమర్థవంతంగా సమస్యలను ఎదుర్కొంటూ కొత్త క్యాపిటల్ సిటీ 2.5 సంవత్సరంలోనే 10 ఏళ్ళు ఉండవలసిన హైదరాబాద్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షనే కాదు, ల్యాండ్ ఎంత కావాలో 34,000 35,000 ల్యాండ్ సేకరించినారు. అది కూడా రైతులు నవ్వుతూ ఇచ్చిందే, బలవంతంగా కాదు. ఒక విధమైనటువంటి భావనతో, స్పష్టమైన సంకల్పంతో తను పనిచేస్తున్నప్పుడు ఇటువంటి విమర్శలు ఉంటాయి, లేదనిలే. 175 వచ్చేస్తాయి అనేవాళ్ళు ఉంటారు. రేపు ఎన్నికల్లో తెలుస్తుంది కదా. దిగే నేనేమంటున్నా అంటే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటైనా కొన్ని సీట్ల వరకు సంపాదించగలుగుతారు, లేదనిలే. అప్పుడు కాంగ్రెస్కు సీట్లు రావచ్చు, 1-2 కోయలేషన్ కదా. మళ్ళీ నువ్వు ఇంత అని జగన్ ఇమేజ్ మీద వైఎస్ఆర్సీపీ పిల్ల కాంగ్రెస్ అప్పుడు పెరుగుతుంది, ఈ తల్లి కాంగ్రెస్ తగ్గుతుంది. అప్పుడు కొన్ని సీట్లు రావచ్చు, లేదనిలే. కాపు జాతి కోసం, అంటే కాపులను బీసీలో చేర్చాలని కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేశారు, ఉద్యమించారు. అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, అంటే పార్టీలను పక్కన పెట్టి మీరు ఆయనతో ఎందుకు వెళ్ళి పరామర్శించలేకపోయారు? ఐ థింక్ 1994 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ముద్రగడ గారు సతీమణితో పాటు దీక్ష చేస్తున్నారు. నేను రాజంపేటలో విలేకరు అడిగారు, ముద్రగడ పద్మనాభం గారి దీక్షకు మద్దతు ఇస్తారంటే, నా కులస్తుడు, నేను మద్దతు ఇస్తాను అని చెప్పాను.